మీ అందరికీ శలం ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడి రుచి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ఈ లోకానికి వెలుగు ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువారు. మనుషులు పాపము చేసి అపరాధములు చేసి ఈ లోకంలో దేవుని ఎంతగానో గాయపరిచి వారి జీవితంలో చీకటిలో దేవుని ఎంతగానో గాయపరిచి పాపము చేసి సాతానికి బానిసయ్యి చీకటిలో బ్రతుకుతున్న ప్రతి ఒక్క మనుషులకు యేసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు వెలుగుగా ఉన్నారు. ఆయన్ని వెంబడించే మనము చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండేవారిగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారు చీకటిలో నడవరండి. చీకటి అంటే సాతాను సంబంధించిన మార్గం, సాతానుకు సంబంధించిన క్రియలు చేసే మార్గం అది. ప్రియ సహోదరి సోదరా, పాపాలు చేసి సాతానుకు బానిసయి నడిచే త్రోవ చీకటి. ప్రియ సహోదరి సోదరా, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి? యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనము జీవపు వెలుగు కలిగి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగు. మన జీవితం వెలిగించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలిగి ఉంటేనే మన జీవితం వెలుగు కలిగి ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా చూసినట్లయితే యేసుని వెంబడించే శిష్యుడు యూదా ఏం చేశాడండి? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడు. అతను ఏం చేశాడండి? అతని జీవితాన్ని చీకటి వైపు మళ్లించుకున్నాడు. ప్రియ సహోదరి సోదరులు, లోక ఆశ వైపు అంటే ధనాపేక్ష కలిగి, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము అని పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక విషయం చూస్తాం. యూదా, ఇస్కరియోతు యూదా ఏం చేశాడండి? ధనం వైపు చూశాడు. సృష్టించిన యేసుక్రీస్తు ప్రభువారు యూదాతో ఉండి అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశాడు. అవన్నీ యూదా చూశాడు. ఇస్కరియోతు యూదా అవన్నీ చూశాడు. కానీ అతను ఆశించిన డబ్బు యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వలేరండి, ఇవ్వగలడు. కానీ అతను ఏం చేశాడండి? చీకటిలోకి అతని బ్రతుకును నడిపించుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుని వెంబడించలేదండి, అతను చీకటిలో నడవడం ప్రారంభించాడు. అతను చీకటిలోకి అంటే సాతాను మనుషులకు అతను లొంగిపోయాడు. సాతాను ప్రజలతో సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తుని చంపాలని ప్రయత్నం చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇస్కరియోతు యూదా ఎలా అయితే ధనం వైపు ఆశను పెట్టుకొని చీకటిలోకి అతని బ్రతుకును నడిపించుకున్నాడో, అనేక మందికి కూడా లోకంలో ఉండే డబ్బు వైపు, ధనం వైపు, వ్యాపారాల వైపు, ప్రియ సహోదరి సోదరులు,
లోకాల్లో ఉండే అందాల వైపు చూస్తూ ఉంటారు, చీకటిలో బ్రతికే వారిగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో బ్రతికే వారిలో లోకానికి వెలుగైన క్రీస్తు వారిలో ఉండడు. ప్రియ సహోదరి సోదరా, ఇస్కరియోతు యూదా చీకటిలో నడిచాడండి. అతను డబ్బు కోసం ఆశ్రయపడ్డాడు, చీకటిలోకి అతని బ్రతుకును నడిపించుకున్నాడు. అతను చీకటిలో నడవడం వల్ల ఏమైందండి, అతనే అతని ప్రాణాన్ని తీసుకొని మరణించే ఘోరమైన మరణం అతనికి ఏర్పడింది. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడిచే వారి బ్రతుకులు చాలా ఘోరంగా ఉంటాయి. ప్రియ సహోదరి సోదరా, క్రీస్తు నీలో ఉన్నప్పుడే నీవు వెలిగించబడతావు. ప్రియ సహోదరి సోదరా, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే క్రీస్తు వెలుగు నీలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉన్నప్పుడే నీవు వెలిగించబడతావు. ప్రియ సహోదరి సోదరా, ఇస్కరియోతు యూదా ఏ ధనం కోసం అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ అమ్మేశాడో ఆ ధనం వల్ల అతని ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుణ్ణి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని పక్కన పెట్టి ఈ లోకంలో మనం వేటి వైపు వెళ్ళినా, ఏటి కోసం పరుగులు తీసినా మనకి ఉపయోగం ఉండదండి. చీకటిలో మనం నడిచేవారిగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడిచి సాతాను సంబంధులుగా పాపము చేస్తూ మనము నరకానికి వెళ్ళడానికి మనం పరుగు తీసేవారుగా ఉంటున్నామని దేవుడు ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, లోకానికి వెలుగైన క్రీస్తు మనలో ఉన్నప్పుడే మన జీవితం వెలిగించబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనములు. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచడని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు వాక్యం ద్వారా అనేక మంది విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. కొంతకాలమే మీ మధ్య వెలుగుంటుంది అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి వాక్యము కానీ, ఆయన బిడ్డలు కానీ, ఆయనతో సహవాసం చేసేవారు కానీ, దేవుని సేవ కానీ, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా వెలిగించబడిన ఈ లోకంలో ఏముంటుందండి, కొంతకాలమే ఇక్కడ వెలుగు మన మధ్య ఉంటుంది. అంటే ఖచ్చితంగా సాతాను ఈ లోకంలో ప్రజలైన మనందరి మీద దాడి చేసే అవకాశం ఉంటుందని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక దేవుడు వాక్యముతో మన జీవితాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ క్రీస్తును కలిగి మన జీవితాలను వెలిగించుకునే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు వెలుగుండగానే నడువుడి. ప్రియ సహోదరి సోదరా, చీకటి అంటే సాతానుకు సంబంధించిన వన్నీ, సాతాను చేసే కార్యాలు, పాపాలు, అపరాధాలు ఇవన్నీ మన మీదకి రాకముందే మనం క్రీస్తును కలిగిన మనము, క్రీస్తేసుని ఆ వెలుగుని కలిగిన మనము, ఆ వెలుగుని కలిగి ఉన్నప్పుడే మనము ముందుకు నడిచేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా,
ఇక్కడ చూసినట్లయితే చీకటి మిమ్మల్ని కమ్ము కొడుకుంటున్నట్లు మీకు వెలుగుండగానే నడుగుడి. వెలుగుండగానే మనము నడిచేవారుగా ఉండాలి. దేవుడు ఆత్మీయ కోణంలో ఈ మాట ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, చీకటి అంటే పాపం, సాతానికి మనము చిక్కబడకుండానట్లు, సాతానికి బానిసే మనం పాపం చేయకుండానట్లు, మనం వెలుగుండగానంటే క్రీస్తు మనలో ఉండగానే, పరిశుద్ధాత్మ చేత మనం నడిపింపబడుతూ ఉండగానే మనము దేవుని వైపు విశ్వాసంలో ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడిచేవాడు వాడెక్కడికి పోచున్నాడో వాడు ఎరగడు. ప్రియ సహోదరి సోదరా, పాపం చేసేవాడు, సాతానికి బానిసయ్యి ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో తెలియదు. ప్రియ సహోదరి సోదరా, నిజంగా చీకటిని మనం చూసినట్లయితే, ఒకసారి మనం చీకటిలోకి ఎవరైనా తీసుకువెళ్ళినట్లు, మనం ఒక నిమిషం చీకటిలో ఉన్నట్లయితే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఎందుకంటే చీకటిలో మనకి ఏది కనపడదు. చీకటిలో ఆహారం తినలేము, పనులు చేసుకోలేము. చీకటిలో మనము క్షణమైనా నివసించడానికి ప్రయత్నించేవారుగా ఉండలేము. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడిచేవారు ఎవరైతే ఇష్టానుసారంగా పాపం చేస్తూ దేవుని గాయపరుస్తూ అనేక మనుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ యవ్వన కాలంలోనే వారి జీవితాలను పాడు చేసుకుంటూ పాపం చేస్తూ, ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడుస్తూ ఉంటారో, అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా, దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పనులను చేస్తూ దేవుని గాయపరుస్తూ సాతాను సంబంధులుగా ఉంటారో, చీకటిలో నడిచేవారు వారు ఎక్కడికి వెళ్తారో వారికే తెలియదని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, వారు ఎక్కడికి వెళ్తారో వారికే తెలియదండి. వారికి గమ్యం లేదు. క్రీస్తుని కలిగిన మనము, యేసుక్రీస్తుని విశ్వసించిన మనం ఎక్కడికి వెళ్తామండి? ఆయన విశ్వసించిన మనము, తండ్రి చిత్తాన్ని చేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో చేసే మనము ఎక్కడికి వెళ్తామండి? మనందరం పరలోకానికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తామో మనం ఎక్కడికి వెళ్తామో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. ప్రియ సహోదరి సోదరా, కానీ చీకటిలో నడిచేవారు ఎక్కడికి వెళ్తారో కూడా, ఎక్కడికి పోతాడో కూడా తెలియదు. ప్రియ సహోదరి సోదరా, పాతాళంలో అంటే అంత చీకటిగా ఉంటుంది. చీకటిలో నడిచేవారు నరకానికి వెళ్తారు. చీకటిలో నడిచేవారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, అక్కడ ఏముండదండి, చీకటి మాత్రమే, ఆకలి మాత్రమే, కన్నీరు మాత్రమే ఉంటుంది. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము చీకటిలో నడిచేవారు కాకుండా వెలుగు క్రీస్తు యేసుని కలిగి ఉన్న మనము, వెలిగే ఉన్న యేసుక్రీస్తును కలిగి ఉన్న మనము ఆయన బిడ్డలుగా, ఆయన ఆశించే జీవితాన్ని వెలుగుమయంగా జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాను. ప్రియ సహోదరి సోదరా, మీరు వెలుగు సంబంధులై ఉండునట్లు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగు అనగా యేసు క్రీస్తు ప్రభువారు. మనం వెలుగు సంబంధులై ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యందు మనము విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, వెలుగుండగానే అంటే సమయం ఉన్నప్పుడే, మనం సజీవంగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించేవారుగా అనేకులు ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది స్నేహితులు, బంధుమిత్రులు అనేక మందిని చూస్తూ ఉంటాం. బాప్తిసం తీసుకోమంటే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి జీవితంలో వెలుగు నింపుకోండి, వెలుగుమయంగా జీవించండి అని చెప్తే ఏం చేస్తారండి? చాలా మంది
వివాహం అయిన తర్వాత బాప్తిసం తీసుకుంటాం, రక్షణ పొందుతాం. ఉద్యోగం వచ్చాక బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతాం. వ్యాపారంలో అభివృద్ధి పొందుకున్నాక బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతాం. ఎగ్జామ్లో పాస్ అయ్యాక బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతాం. సొంత గృహం కట్టుకున్నాక బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతాం. నేను అనుకున్నవన్నీ దేవుడు చేసినప్పుడు బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతాం. ఇలాగా అనేక మంది ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులగునట్లు వెలుగుండగానే వెలుగునందు మీరు విశ్వాసం ఉంచేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు వెలుగు సంబంధులు అవ్వాలంటే యేసుక్రీస్తును మీరు విశ్వసించాలి. ఎప్పుడో కాదండి, వెలుగుండగానే అంటే మీకు సమయం ఉన్నప్పుడే, మీరు బ్రతికి ఉన్నప్పుడే, మీరు సజీవులుగా ఉన్నప్పుడే దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాలి. చాలా మంది చూసినట్లయితే యవనస్తులు చూస్తామండి, ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ పాప బ్రతుకుతూ ఇంకా వాళ్ళకు కావాల్సిన శరీర కోరికలన్నీ నెరవేర్చుకొని అన్ని జీవితంలో బాగా త్రాగేసి డ్రగ్స్ తీసుకొని ఇంకా అనేకమైన తప్పుడు పనులు చేసి, యవనస్తులే కాదండి, అనేక మంది పెద్దవారు, మధ్య వయసు కలిగిన వారు అందరూ కూడా వారికి ఇష్టమైన పాపాలు చేసి ఇష్టానుసారంగా జీవించి దేవుడికి ఇష్టం లేని పనులు చేసి ఇవన్నీ అయిపోయాక మేము బాప్తిసం తీసుకొని రక్షణ పొందుతామని చెప్పేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వారిలో ఎవరికి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన శిలువ త్యాగం గురించి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వారిలో ఉండదండి. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధాత్మ దేవుని చేత ఆకర్షించబడేవారిగా వారు ఉండరు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, వెలుగుండగానే మీరు వెలుగునందు విశ్వసించేవారుగా ఉండాలి. మీకు మీ జీవితంలో మీరు జీవించే సమయం ఉన్నప్పుడే, మీరు బ్రతికి ఉన్నప్పుడే, సజీవులుగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందుకొని దేవునికి సాక్షులుగా, దేవుని చిత్త ప్రకారం, యేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీరు జీవించేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు కాబట్టి మనం సజీవంగా ఉన్నప్పుడే సజీవుడైన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారిని, వెలుగైన యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకొని బాప్తిసం తీసుకొని రక్షణ పొందుకొని ముందుకు సాగేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, అనేక మనుషులను మనం చూస్తూ ఉంటాం, బాప్తిసం తీసుకోవడంలో, రక్షణ పొందుకోవడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. విశ్వాసుల కుటుంబంలోనే పుడతారు కానీ బాప్తిసం తీసుకోవడానికి, రక్షణ పొందడానికి వారు వెనకడిగేసేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఇంకా కొంతమంది అక్క వాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు, ఇంకా నేను నా జీవితంలో సరి చేసుకోవాల్సినవి ఉన్నవి, అవి సరి చేసుకున్నాక దేవుణ్ణి నేను అంగీకరిస్తాను. ప్రియ సహోదరి సోదరా, సంపూర్ణమైన బిడ్డలుగా దేవుని రూపంలో మార్చబడాలి అంటే ఆ దేవుడు మీలోకి రావాలి. ప్రియ సహోదరి సోదరా, బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన తర్వాత దేవునికి ఇష్టం లేని కార్యాలు, పనులు, సాతానుకు సంబంధించిన వ్యతిరేకమైన ప్రతిదీ మన జీవితంలో నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుడే తొలగిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మనలను ఆయనకి ఇష్టమైన రూపంలో మనం బాప్తిసం తీసుకొని రక్షణ పొందాక దేవుడే మలుచుకుంటాడు. కనుక మీరు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన త్యాగాన్ని గుర్తించి ఆయన పాపలైన మనందరి కోసము మరణించాడు అని మీరు చేసిన పాపాలని యేసు రక్తంలో కడుక్కొని మీరు బాప్తిసం తీసుకొని రక్షణ పొందినట్లయితే దేవుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగా మిమ్మల్ని మలుచుకొని
మార్చుకొని ఆయన చిత్తాన్ని వేసే ఇష్టాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీ జీవితంలో జరిగించేవాడుగా ఉంటాడు. ప్రియా సహోదరి సల్లారా, కనుక రక్షణ విషయంలో మీరు ఆలస్యం చేయవద్దని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, మనం వెలుగు సంబంధులు అవునట్లు వెలుగుండగానే మనము వెలుగునందు విశ్వాసం ఉంచే వారిగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, ఈ రోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం చీకటిలో నడిచేవారుగా ఉంటున్నామా, వెలుగులో నడిచేవారుగా ఉంటున్నామా? ప్రియ సహోదరి సల్లారా, మనము చీకటి సంబంధులుగా ఉంటున్నామా, వెలుగు సంబంధులుగా ఉంటున్నామా? క్రీస్తుని విశ్వసించేవారు వెలుగులో నడుస్తారు. వెలుగు సంబంధులు, వారి జీవితం వెలిగించబడుతుంది, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు వారి జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, చీకటిలో నడిచేవారు సాతానికి బానిసైన వారు, పాపం చేసేవారు, పాపం చేస్తూ వారు దేవునికి ఎంతగానో దుఃఖాన్ని కలిగిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, మనము వెలుగు సంబంధులుగా ఉన్నామా, లేకపోతే చీకటి సంబంధులుగా ఉన్నామా? మనం వెలుగులో నడిచేవారుగా ఉన్నామా, చీకటిలో నడిచేవారుగా ఉన్నామా? ప్రియ సహోదరి సోదరా, మన జీవితం వెలిగించబడేదిగా, మనకు ఒక గమ్యం ఉంది, పరలోకం అని నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి జీవించేవారుగా ఉన్నామా? లేకపోతే ఇష్టానుసారంగా పాపాలు చేస్తూ లోకాశల వైపు, లోక కోరికల వైపు నడుస్తూ మనము, ప్రియ సహోదరి సోదరా, మన గమ్యం ఏంటో కూడా మనకు తెలియని వారిగా చీకటిలో ఉండేవారిగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకొని పరిశీలించుకొని దేవుని వాక్యంతో మన జీవితాలను సరిచేసుకొని ముందుకు సాగేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, క్రీస్తును మనము కలిగి ఉన్న మనము వెలిగించబడతాం, వెలుగు సంబంధులుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని ముగించుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, అయ్యా నాయన, అయ్యా అయ్యా వెలుగులో నడిచేవారిగా నాయన తండ్రి అయ్యా ఉంటే ఇప్పుడు దయచేయండి తండ్రి. అయ్యా నాయన తండ్రి, అయ్యా అయ్యా నాయన నీవే వెలుగు తండ్రి అయ్యా, యేసుక్రీస్తు ప్రభువు వారి వలెనైనా తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా, మేము నైనా తండ్రి అయ్యా జీవించే కృపను మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా అయినా తండ్రి, మా జీవితంలో నైనా తండ్రి అయ్యా, అయ్యా నీవే ఉండాలి తండ్రి నైనా. అయ్యా నీ వాక్యం ఉండాలి తండ్రి అయ్యా, నీతో సహవాసం ఉండాలి తండ్రి నాయన. అయ్యా నాయన, మా జీవితంలో వెలిగించబడడానికి నైనా తండ్రి అయ్యా, వెలుగు సంబంధులుగా మేము ఉండడానికి రూపు చూపించి నడిపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన, మాలో ఎవరైనా మేము నైనా తండ్రి అయ్యా చీకటిలో నడిచేవారిగా ఉన్నట్లయితే నైనా తండ్రి, సాతానికి బానిసైన తండ్రి అయ్యా, అయ్యా పాపం చేసేవారిగా ఉన్నట్లయితే అయ్యా నాయన తండ్రి అయ్యా, అయ్యా మమ్మల్ని మేము సరి చేసుకొని నాయన తండ్రి అయ్యా వెలిగే ఉన్నానైనా తండ్రి అయ్యా, నీ వైపు చూస్తూ నాయన తండ్రి మా జీవితాలను నాయన తండ్రి అయ్యా వెలిగించబడడానికి నాయన అయ్యా నీ వాక్యంతో నాయన తండ్రి మా జీవితాలను నాయన తండ్రి అయ్యా వెలిగించబడడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని అయ్యా యేసునామములో నాయన తండ్రి ఉపవాస దినాల్లో నాయన తండ్రి అయ్యా, అయ్యా నీ చిత్త ప్రకారం యేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని అయ్యా 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 నాయన తండ్రి అయ్యా, ప్రతి ఒక్క ప్రార్థనాశ్రతకి నాయన తండ్రి అయ్యా, నీవే జవాబును అనుగ్రహించి నాయన తండ్రి అయ్యా, అయ్యా నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచి మా జీవితంలో అద్భుతాలు చేయమని నాయన తండ్రి అయ్యా, నీవే కృప చూపించి నాయన తండ్రి అయ్యా మాకు సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి అయ్యా, అయ్యా సమస్తం నాయన తండ్రి అయ్యా, అయ్యా మా అందరి జీవితాల్లో నీ చిత్త ప్రకారం యేసిష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతోనైనా జరిగించి నడిపించి బలపరచమని, నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని మరొకసారి నాయన తండ్రి అయ్యా యేసునామములో నాయన తండ్రి ఎవరైతే నైనా బాప్తిసం పొందకుండా నాయన తండ్రి వారి జీవితాలను వెలిగించుకోకుండా నైనా యేసుక్రీస్తు ప్రభు వారిని నాయన తండ్రి అయ్యా సొంత రక్షకుడుగా నైనా వెలిగే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించకుండా నాయన తండ్రి అయ్యా
చీకటిలో నడిచేవారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి, నీవే అనేక మంది రక్షణ పొందడానికి నైనా అయ్యా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారు ఆకర్షించబడడానికి కృప చూపించి నడిపించి సహాయం చేసి నైనా అయ్యా నాయన తండ్రి బాప్తీసాన్ని నాయన తండ్రి వారు పొందుకోవడానికి నైనా రక్షణ మార్గంలో నాయన తండ్రి అయ్యా రక్షణ కవచాన్ని ధరించుకొని నాయన తండ్రి అయ్యా నీ చిత్తాన్ని వేసే ఉద్దేశాలను పరిశుద్ధాత్మ దేవి సహాయంతో చేసేవారుగా నాయన తండ్రి ఉండునట్లు నాయన అనేక మంది నాయన తండ్రి స్నేహితులను బంధుమిత్రులను నాయన తండ్రి అనేక మంది ప్రజలను నాయన తండ్రి అయ్యా నీవే జ్ఞాపకం చేసుకొని నాయన తండ్రి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసునామములో చిన్ని ప్రాంతం బంగారు పాదాలకి నాయన తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకొని పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ ప్రియ సహోదరి సహోదరా.